మంత్రి టీజీ భారత్ కొత్త కెమికల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నందుకు తమపై అక్రమ కేసులు పెడుతున్నారని సిపిఎం నేతలు మండిపడ్డారు. కర్నూలు గొందిపర్లలో ఏర్పాటు చేసిన కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో 5 గ్రామాలు కాలుష్యమై తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న వారిపై దాడులు, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. వ్యతిరేకిస్తున్న సిపిఎం పార్టీ నేతలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారని ఆరోపించారు. కర్నూలు 3 టౌన్ సిఐ టీజీ వెంకటేష్కు ఏజెంట్గా పనిచేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ మన కర్నూలు పక్కనే కూతవేటు దూరంలో తుంగభద్ర అవతల శ్రీ రాయలసీమ అలైడ్ కెమికల్స్ SRAAC అనే పేరుతో కెమికల్ పరిశ్రమ ఉంది. టీజీ వెంకటేష్ గారు, వారి తనయుడు భరత్ గారు మంత్రి, వారికి సంబంధించిన పరిశ్రమ. ఆ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం వల్ల గొందిపర్ల, తాండపాడు, దేవమడ, బైరాపురం, బసాపురం సుమారుగా ఒక 5-6 గ్రామాలు బోర్లు వేస్తే ఎక్కడ తాగే నీళ్లు పడవు, ఎక్కడ వ్యవసాయానికి పనికిరావు నీళ్లు. ఆ రకంగా నీళ్లు కాలుష్యమయ్యాయి, భూమి కాలుష్యమైంది, వాయువు కూడా కాలుష్యమైంది. ఆ ప్రాంతంలో ప్రజలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి.